ఓం శం శనేశ్వరాయ నమః. మే 15, 2026 శని జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పావగడలోని శని మహాత్మా గుడిలో అత్యంత వైభవంగా నిర్వహించిన పుష్పయాగ మహోత్సవ దృశ్యాలు ఇవి. భక్తులు జయ జయధ్వానాలు, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం భక్తితో పారవశ్యంతో నిండిపోయింది. శని జయంతి అనేది శని భగవానుని అవతార దినంగా భావించే అత్యంత పవిత్రమైన రోజు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారి దివ్య ఆశీస్సులు పొందేందుకు ఆలయానికి తరలివచ్చారు. రంగురంగుల పుష్పాలతో, పరిమళభరితమైన పూలు సమర్పణలతో స్వామివారికి నిర్వహించిన పుష్పయాగం అందరినీ ఆధ్యాత్మిక ఆనందాలతో ముంచెత్తింది. ప్రతి పువ్వు ఒక ప్రార్థన, ప్రతి సమర్పణ ఒక భక్తి భావన. భక్తులు తమ కుటుంబాల శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు జీవిత విజయాల కోసం శని మహాత్ముని సన్నిధిలో మనసారా ప్రార్థిస్తున్నారు. పండితుల వేద ఘోషల మధ్య సాగుతున్న ఈ మహాయాగం ఆలయ వాతావరణాన్ని మరింత దివ్యంగా మార్చింది. పుష్పాలతో అలంకరించబడిన శని మహాత్ముని దివ్య స్వరూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. కర్మఫల ప్రదాతగా ఆరాధించబడే శని భగవానుడు భక్తులకు సహనం, ధైర్యం, క్రమశిక్షణ మరియు న్యాయ మార్గాన్ని ప్రసాదిస్తాడనే విశ్వాసం ఉంది. పుష్పయాగం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దైవంపై మన ప్రేమను, భక్తిని మరియు విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఒక పవిత్ర అవకాశం. రంగురంగుల పూలతో స్వామివారిని అలంకరించడం ద్వారా భక్తులు తమ హృదయాలను కూడా భగవంతునికి సమర్పిస్తున్నారు. ఈ దివ్య దర్శనం ప్రతి ఒక్కరి మనసుకు ప్రశాంతతను, ఆత్మకు పరమానందాన్ని అందిస్తోంది. పుష్పయాగం అనంతరం ఆలయ ప్రాంగణంలో దివ్య కాంతులతో వెలిగిపోయింది. వందలాది దీపాలు ఒకేసారి వెలిగించగా ఆ వెలుగులు భక్తుల హృదయాల్లోని విశ్వాసాన్ని ప్రతిబింబించినట్టుగా అనిపించాయి. దీపజ్యోతి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానానికి మార్గం చూపుతుందని మన సాంప్రదాయం చెబుతోంది. శని మహాత్ముని సన్నిధిలో వెలిగించిన ప్రతి దీపం శాంతి, శుభం మరియు దైవకృపకు సంకేతంగా నిలిచింది. దీపాల కాంతుల మధ్య భక్తుల భక్తి గీతాలు, శని నామస్మరణతో ఆలయ వాతావరణాన్ని ఆధ్యాత్మిక ఆనందంతో నింపారు. మంగళ వాయిద్యాలు, భజనలు మరియు భక్తుల గానం కలిసి ఆ సాయంత్రాన్ని ఒక మరుపురాని దైవానుభూతిగా మార్చాయి. శని జయంతి మహోత్సవంలో నిర్వహించిన ఈ పుష్పయాగం, దీపారాధన మరియు భక్తి సంగీత సేవలు భక్తుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయే ఆధ్యాత్మిక జ్ఞాపకాలుగా మారాయి. ఈ పవిత్ర శని జయంతి సందర్భంగా శని మహాత్ముని అనంత కృప ప్రతి ఇంటిపై, ప్రతి కుటుంబంపై ఉండాలని మనసారా ప్రార్థిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శం శనేశ్వరాయ నమః. జై శని మహాత్మా. జై జై శనిదేవ.